లైఫ్లో ప్రతి మనిషికి కష్టాలుండొచ్చు, ఉంటాయి కూడా. అది పెద్ద ఇష్యూ కాదు. దానికి మనం కష్టాలున్న వారంతా దురదృష్టవంతులు అనుకోనవసరం లేదు. ఎందుకంటే నా జీవితం నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఆ కష్టం వచ్చినప్పుడు కనీసం ఆ బాధను పంచుకోవడానికి సరైన మనుషులు ఒక్కరు కూడా లేకపోవడం మనసుకు చాలా బాధనిస్తుంది. దివ్య, అరవింద ఫోన్ చేసింది. అర్జెంట్గా నీతో మాట్లాడాలంట. హలో, చెప్పవే. ఏం చెప్పాలి దొంగ మొహందానా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు? ఏం లేదు, చెప్పు. సంతోష్ వచ్చాడు. తాగి మన అపార్ట్మెంట్ కింద పడిపోయి ఉన్నాడు. వాడు వస్తాడని తెలుసు కదే. మీ బాబాయ్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు ఎందుకు వాగుతున్నావు? ఎవరూ చూడకముందే వాణ్ణి పైకి తీసుకెళ్ళండి. ఉంటా. సమస్యని ఫేస్ చేయలేక తప్పించుకుని తిరగడం మొదలు పెడితే జీవితాంతం తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి ఆగి ఆ సమస్యని ఫేస్ చేయి. కష్టమైనా సరే సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ జనరేషన్ అయినా ఒక అబ్బాయికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి 90% కారణం అమ్మాయే. వీడేంటే ఇలా చేశాడు? ఏమో నాకేం తెలుసు. శాలిని, ఎలాగల ముందు వీడిని పైకి తీసుకెళ్దాం పదా. మనమా? ఎవరైనా చూసారంటే ఇక మన పని అంతే. సరే రా. సరే పట్టు. ఏంటే? అబ్బా పట్టవే. ఓకే ఓకే, కూల్. ఎలాగలా తీసుకెళ్దాం. పట్టవే బాబు, పట్టు. కొంచెం ఓపిక చేసుకొని పట్టవే. అవ్వట్లేదే. షాన్ని, ఇలా కాదు కానీ నువ్వు కిందికి వెళ్ళి కాళ్ళు పట్టుకో, నేను చేతులు పట్టుకుంటా. ఇద్దరం ఒకసారి లిఫ్ట్ చేద్దాం, ఓకేనా? దా పట్టు, దా. ఏం చేస్తున్నావు షాన్ని? కనిపించట్లేదా? ఎత్తుతున్నా. ఏం చేస్తున్నావు? అలా చేస్తే బాడీ లెగుస్తుందా శాలిని? అలాగా పట్టేది? సింపుల్ గా కాలు మాత్రమే లెగుతున్నావు, బాడీ ఎలా లెగుస్తుంది? మంచిగా గట్టిగా పట్టు శాలిని. నా వల్ల అయితే కాదు, చెప్తున్నా. నువ్వు వెతికెళ్ళు. ఇలా కాదులే గాని నువ్వు ఇటు పక్కకు రా, నేను అటు వస్తాను. రా. సరే.
ఎందుకు శాలిని లేపలేకపోతున్నావు? పట్టు. నేను లేపలేకపోతున్నానా? నువ్వు లేపలేకపోతున్నావా? నేను అటు పక్కన ఉన్నంత వరకు ఎంతవరకు లేపానో నువ్వెంతవరకు లేపుతున్నావు ఒకసారి చూసుకో. నీకన్నా ఎక్కువే లేపానుగా, తొందరగా పట్టు. నాకన్నా ఎక్కువ పట్టావా శాలిని? ఏ నీకు కనిపించట్లేదా? ఇలాగే మాట్లాడుతుంటావా? తొందరగా పట్టు. కానీ ఏం కానియాలి శాలిని? ఇటు పక్కనుంటేనేమో కాళ్ళు మాత్రమే పట్టుకుంటాం, అటు పక్కనుంటే చేతులు మాత్రమే పట్టుకుంటాం. ఇలా చేస్తే వీడిని మనం పైకి ఎప్పుడు తీసుకెళ్లేది? ఎందుకు అరవిందా కంగారు పడుతూ ఏది పడితే అది మాట్లాడతావు? ముందు నువ్వు టెన్షన్ పడకు, కూల్. ఓకే, కూల్ అయ్యా. ఇప్పుడు పట్టు. పొద్దుండే 6 గంటలకి అలారం పెట్టుకొని మరీ వెళ్తావు కదా జిమ్కి. ఏం ప్రయోజనం? ఏం ఉపయోగం లేదులే. కానీ ఇంకెళ్ళకలే శాలిని. ఎందుకు ఊరికే నేను నిద్రపాటు చేసుకోవడం? ఏ ఎటకారమా? యూ ఇన్సల్టింగ్ మీ? సరే, నేను వెళ్తున్నా. సంకలో పెట్టుకొని తీసుకొచ్చుకుంటావో నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చుకుంటావో నీ ఇష్టం. నేనైతే వెళ్తున్నా. బాయ్. హరి 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 హరి, లేవరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? లేవరా హరి. ఎందుకు శాలిని ఇలా బిహేవ్ చేస్తున్నావు? మన సిచ్యువేషన్ ఏంటో తెలుసు కూడా. పోనీలే పాప, మన హెల్ప్ చేస్తుంటే నన్ను అవమానిస్తావా? నేను రాను. సరే శాలిని, సారీ. ఎవరన్నా చూస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. ప్లీజ్ రా, తీసుకొద్దాం. సరే, నీకోసం కాదు తన కోసం వస్తున్నా. ఈసారి అవమానిస్తే మళ్ళీ వచ్చేస్తా చెప్తున్నా. సరే పద. ఏంటో ఏమో. సరే పట్టు, మన కర్మ. ఎందుకలా పళ్ళు కొరుకుతున్నావు నువ్వు? ఏం మాకులేవా పళ్ళు? మేం కొరకలేమా? పళ్ళు కొరుకుతుంది పళ్ళు. ఏదో నీకు మాత్రమే ఉన్నట్టు. ఏం లేదులే శాలిని, పట్టు.
లిఫ్ట్ ఆన్లో ఉందేమో చెక్ చేద్దామా? నీకు బ్రెయిన్ పనిచేస్తుందా అరవిందా? మన అపార్ట్మెంట్లో లిఫ్ట్ 10 గంటలకే బంద్ కదా. ఇప్పుడు టైం ఎంత? 12 అవుతుంది. ఈ టైంలో లిఫ్ట్ ఆన్ ఉంటుందా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేద్దాం. అమ్మయ్యా, అమ్మయ్యా, లిఫ్ట్ పనిచేస్తుంది చాలు. ఏ షాలిని, లిఫ్ట్ ఆన్లో ఉంది, పద ఎలాగలా లాక్కెళ్ళిపోదాం. దా రా, పట్టు పట్టు. దేవుడా, థ్యాంక్ గాడ్, ఈరోజు నా కోసమే లిఫ్ట్ ఆన్లో ఉన్నట్టుంది. అమ్మయ్యా. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అయినా ఆడదాని విషయంలో ఎందుకు ఇంతలా దిగజారిపోతారు? ఎంతసేపు చూస్తావు వాడిని? నిద్ర రావట్లేదా? వెళ్ళి పడుకో. హలో. ఏమే, ఏం చేస్తున్నావు? చెప్పు. వాడెలా ఉన్నాడు? ఏడి? హలో సంతోష్, ఎక్కడున్నావు? నేను ఊరు వెళ్తున్నా. ఏంటి సంతోష్, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు అలాగా? ఒక్క మాటైనా ముందు చెప్పొచ్చు కదా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేసా శాలిని. నువ్వు ఫ్లాట్కి రా ముందు, ఊరికి తర్వాత వెళ్దువు. తను వస్తుంది. అసలు మీ సమస్య ఏందో ఇవాళ తేల్చేద్దాం. అమ్మకి తెలియకుండా వచ్చాను, వెళ్ళాలి. ఉంటాను శాలిని. సంతోష్, ఎందుకు మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది? అసలు ఎందుకు మీరు మాట్లాడుకోవట్లేదు? ముందు చెప్పు నాకు. ఆ విషయం నన్ను అడగడం కన్నా
మీ ఫ్రెండ్ని అడగడం కరెక్ట్. ఉంటాను శాలిని, బాయ్. ఏమే కనిపించాడా? లేడు, వాడు ఊరెళ్ళాడంట. అంటే ఏంటే నీకు తెలీదా? ఫ్లాట్ లోనే ఉంటాడు కదా వాడు. ఒసై చుంచుమకం దానా, క్లారిటీగా చెప్తా విను. నేను నిద్ర లేచేసరికి వాడు లేడు. నేను ఫోన్ చేస్తే చెప్పాడు ఊరెళ్తున్నా అని. అర్థమైందా? సరే ఉండు, వస్తున్నా. మంచిది. నువ్వు రాయ్, నీ సంగతి చెప్తా ఇవాళ. అమ్మో, టైం అయిపోతుంది. హే ఆగు, ఎక్కడ చక్కగా వెళ్ళిపోతున్నావు? ఏంటో చెప్పు. నేను చెప్పడానికి ఏం లేదమ్మా, నువ్వే చెప్పాలి. 10 రోజుల నుంచి అడుగుతున్నా ఎందుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని. నిన్ను అడిగితే నువ్వు చెప్పవు, వాడిని అడిగితే వాడు కూడా చెప్పడు. ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు? ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నెత్తి పగులుతుంది నీకు చెప్తున్నా. చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారు కదే, ఇప్పుడేమైంది మీకు? అలా సైలెంట్ ఉంటే నాకు బీపీ లేస్తుంది చెప్తున్నా. రాత్రి వాడి వల్ల టార్చర్ చూసాం. చెప్పేం జరిగిందో. కట్నం అడిగిండేవాడు, అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసా. కట్నమా? కట్నం అడగడం ఏంటే? చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారుగా, వాడెందుకు కట్నం అడుగుతాడే? అది వాడినే అడుగు. మాట్లాడుతుంటే డోర్ వేసుకుంటావే. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివి మళ్ళా కట్నం అడగకుండా ఉండడానికి. టైం అయిపోయింది. What are you doing, Rishka? Sir, I'm starting work, sir. What are you doing with your face? నిన్న వర్క్ పెండింగ్ పెట్టావు. కనీసం ఈ రోజైనా తొందరగా లాగిన్ అవ్వచ్చుగా. ఈ రోజు కూడా నువ్వే లేట్గా లాగిన్ అయ్యావు. కొద్దిగా నా సిగ్గుందా నీకు? సారీ సార్. నీ సారీ వల్ల నాకేం ఉపయోగం లేదు. తొందరగా వర్క్ ఫినిష్ చేయి. 2 అవర్స్లో వేరే అసైన్మెంట్ పంపిస్తా, ఓకేనా? ఓకే సార్. శాడిస్ట్ నా కొడుకా, నిన్ను బొందలగడ్డలో పెట్టా. నువ్వు సావురా. నన్నెందుకురా ఇంతలా హింసిస్తున్నావు రోజు? నా గోస తగులుతుందిరా నీకేదో ఒక రోజు. నా రక్తం తాగుతుండమ్మా. హలో హలో హలో, చెప్పమ్మా. తిన్నావా దివ్యమ్మ? తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? నాన్నేం చేస్తున్నాడు? తిన్నానమ్మా. న్యూస్ చూస్తున్నాడమ్మా. అయినా ఎందుకే నీకు అంతలక? పెద్దవాళ్ళకు మాకు తెలీదా ఏది మంచో ఏది చెడో అని?
ఎందుకు మూర్ఖంగా ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎందుకమ్మా చెప్పింది చెప్పి నా బుర్ర తింటావు? అమ్మను కదమ్మా, చెప్పాలి, చెప్తూనే ఉండాలి. నువ్వు బాధపడు, నన్ను బాధ పెట్టమా. నువ్వు మనశ్శాంతిగా ఉండనివా నన్ను? అది కాదు తల్లి, నేను చెప్పేది నీ మంచికేగా. సరే మా, ఉంటా. నాన్నకు ఫోన్ చేశానని చెప్పు. హలో, చెప్పొదినా. ఏం చేస్తున్నావు దివ్య? ఏం లేదు, వర్క్ చేసుకుంటున్నావు వదినా. చెప్పు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఈగోకెళ్ళి బంధాన్ని పాడు చేసుకోవద్దు. కారణం లేకుండా ఎవరు ఏ బంధాన్ని పాడు చేసుకోరు వదినా. నా బాధ నాకు మాత్రమే తెలుసు, నీకు చెప్పినా అర్థం కాదు. గుండెల్లో ఉండే బాధ ఒక్కోసారి మాటలను బయటికి రానివ్వకుండా తొక్కి పడేస్తుంది. ప్లీజ్ లీవ్ ఇట్ వదినా. నీకు బాధ లేదని నేను చెప్పడం లేదు దివ్య. బాధ ఉంటుంది, కానీ బంధాన్ని దూరం చేసుకోద్దమ్మా. ఉంటాను. పైకొచ్చి ఏం చేస్తున్నావే? కింద నీకోసం వెతుకుతున్నా. ఇలాగే సైలెంట్గా ఉంటావా? సైలెంట్గా ఉంటే నీకు సొల్యూషన్ దొరుకుతుందా? ఒంటరిగా నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనే. ఎందుకంటే చెప్పు శాలిని. లేదు, లాస్ట్ పీరియడ్ ఉంది. చెప్పు, పర్లేదు. నేను నిన్న తనతో మాట్లాడాను, ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. సో నువ్వు వచ్చి తనతో మాట్లాడితే తన కోపం తగ్గొచ్చు అనిపిస్తుంది. నైట్ బయలుదేరుతాను శాలిని. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నైట్ బయలుదేరతా అంటావు. మొన్న వెళ్ళావు, కలిసిందా? మళ్ళీ ఈరోజు వెళ్తావు. ఏం మాట్లాడతావు? అయినా నువ్వేం తప్పు చేసావురా వెళ్ళి బ్రతిమలాడడానికి? తనది చిన్నపిల్ల మనస్తత్వం రా. కొంచెం కన్ఫ్యూజన్లో అలుగుంది. ఎలాగోలా నచ్చ చెప్పాలి కదా, తనకు అర్థమయ్యేలా. అలా ఎన్నిసార్లు నచ్చ చెప్తావు? జీవితాంతం నచ్చ చెప్తూనే ఉంటావా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దేనికి పనికిరాని విషయాల మీద తను అలగడం, నువ్వు బ్రతిమలాడి తన అలక తీర్చడం, ఇదే పంచాయతీ నడుస్తుంది. అవసరమా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? బయట ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటాడు, అది మనం వింటాం, పడతాం. అలాంటిది మన లైఫ్లో ఉన్న వాళ్ళు మన మీద కోపంతో ఉన్నప్పుడు ఒక్క 10 రోజులు బ్రతిమలాడితే మన స్థాయి ఏమన్నా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుందిరా.
అలా అని నువ్వు అనుకుంటే జీవితాంతం నేను తగ్గడానికి రెడీ. అవునా? నువ్వు తగ్గుతావు సరే, మరి మీ అమ్మ స్థాయిని కూడా తగ్గించేస్తావా? ఇద్దరం కలిసి బ్రతిమలాడదాం అంటావా? చెప్పు. పెళ్ళైన తర్వాత కొన్ని విషయాల్లో అబ్బాయి బలంగా నిలబడాలి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా బ్రతిమలాడుతూ కూర్చుంటావా? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అమ్మ స్థాయిని తగ్గించే పని నేను ఎప్పటికీ చేయను. ఇక దివ్య విషయం అంటావా, తనను ప్రేమించాను, మధ్యలో ఎలా వదిలేస్తాను? వదిలే ప్రసక్తే లేదు. వీలైనంత వరకు తనకు నచ్చజెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటా. బికాస్ ఆఫ్ షీ ఈజ్ మై లవ్. లవ్. ఓకే ఓకే. వెళ్తానంటావు? బస్సులో వెళ్ళకు, మళ్ళీ రేపు స్కూల్ టైంకి రావడానికి ఇబ్బంది అవుతుంది. కారు తీసుకుపో మా నాన్నది. మళ్ళీ మీ అమ్మ నా దగ్గరికి వచ్చావని నన్ను అడుగుతుంది. ఇదిగో అబ్బాయి, నిన్నే ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీ లవ్ అలిగినా లేదా నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా లేదా తనకి ఏదైనా కష్టం వచ్చినా నువ్వు ఖచ్చితంగా నిలబడతావు, అది నాకు తెలుసు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నీ కోసం నిలబడుతుందా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, 10 రోజులు కలిసి తిరిగితే ఏ అమ్మాయితో అయినా ప్రేమ పుడుతుంది, కానీ 10 సంవత్సరాలు తిరిగినా నమ్మకం పుట్టు. ఆ నమ్మకం నీకొస్తే యూ కెన్ డూ. తన కోసం ఎంతవరకైనా పోరాడొచ్చు. ఒక అమ్మాయితో మనం బ్రతకాలంటే కావాల్సింది ప్రేమ కాదు, నమ్మకం. నమ్మకం ఉంటే ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అమ్మకి తెలియకుండా వెళ్తున్నాను. నేను ఇలా వెళ్తున్నానని తెలిస్తే చాలా బాధపడుతుంది, కానీ ఏం చేయను, తప్పట్లేదు. అమ్మకి తెలియకముందే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చేయాలి. లైఫ్లో నీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే ప్రాణాలైనా వదిలేస్తాను తప్ప నిన్ను మాత్రం వదులుకోను. శాలిని, వచ్చేసా. స్టార్స్ చాలా అందంగా ఉన్నాయి కదా దివ్య. రోజు చూస్తూనే ఉంటాం, కానీ ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుంటాయి. జీవితం కూడా అంతే. మనకి ఎన్ని సమస్యలున్నా ప్రతిరోజును కొత్తగా మలుచుకుని ముందుకెళ్ళిపోవాలి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దివ్య? కారణం లేని కోపం ఎందుకు? ఈ చైత్రమాసం అయిపోయేలోగా నా పెళ్లి జరగాలని మా అమ్మ కంకణం కట్టుకుని కూర్చుంది. నువ్వు ఆ రోజు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయకపోయి ఉంటే
ఈ పాటికి మన పెళ్ళి అయిపోయింది తెలుసా. అర్థం లేని ఆవేశంతో జీవితం నాశనం చేసుకోకూడదు దివ్య. ఇప్పుడు ఇంత బాధపడే బదులు ఆ రోజు కట్నం అడగకపోయి ఉంటే మీకు ఇన్ని సమస్యలు వచ్చిండేవి కాదు కదా సంతోష్. కట్నమా? కట్నం ఎవడు అడిగారు? ఏం మాట్లాడుతున్నావు శాలిని? నువ్వు కట్నం అడిగినందుకే అతను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చింది, లేకపోతే ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వస్తుంది? దివ్య, నేను కట్నం అడిగానా? సమాధానం చెప్పు దివ్య. నేను కట్నం అడిగానా? సైలెంట్ గా ఉంటావేంటే? అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు. ఏమెందుకు? నువ్వు అలా అడగడం వల్లే నేను క్యాన్సిల్ చేసుకొని వచ్చానని చెప్పు. ఏంటి శాలిని నువ్వు కూడా? నాకేమైనా పిచ్చా? నేను ఎందుకు అడుగుతా కట్నం? అంటే కట్నం ఇస్తేనే దివ్యని పెళ్లి చేసుకుంటానా? ఇవ్వకపోతే చేసుకోనా? నా లైఫ్లో ఉంటే దివ్య ఉంటుంది, లేకపోతే ఇంకెవరు ఉండరు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అలాంటిది నేను ఎందుకు అలా బిహేవ్ చేస్తా? నాకేం అవసరం చెప్పు. ఏంటే నేను చెప్పేది నిజమేనా? అంటే నువ్వు నాకు చెప్పిందంతా అబద్ధం అన్నమాట. సైలెంట్ గా ఉంటావేంటే? ఆన్సర్ చెయ్యి, లేకపోతే చెంప పగులుతుంది. వాళ్ళ అమ్మ అడిగిందే మా నాన్నని, నేను విన్నా. అబ్బా, వాళ్ళ అమ్మ అడిగితే దానికి సంతోషం చేస్తాడే. అయినా నాతో సంతోష్ అడిగాడని చెప్పావు. వాళ్ళ అమ్మ అడిగితే ఒకటి, తనడిగితే ఒకటా? ఎవరడిగితే ఏంటి? మా నాన్నని కట్నం అడిగారుగా. ఏ ఒక్క నిమిషం శాలిని. మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు దివ్య. మనది ఊర్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ మా అమ్మ కట్నం అడిగిందే అనుకో, మీ నాన్న ఇచ్చిండే అనుకో, దాన్ని నేనేం చేసుకుంటా? నాకెందుకు? తిరిగి మీ నాన్నకే ఇచ్చేస్తా కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నా మనస్తత్వం ఏంటో నీకు తెలీదా? నువ్విచ్చేస్తావు సరే, దానికి మీ అమ్మ ఒప్పుకుంటుందా? నువ్వు మీ అమ్మని కాదని ఏది చేయలేవు, అది నాకు తెలుసు. చూడు సంతోష్, ఈ ఏజ్లో మా అమ్మ నాన్నల కష్టసుఖాలు నాకు చాలా ఇంపార్టెంట్. వాటిని దృష్టిలో పెట్టుకునే నేనే నిర్ణయమైనా తీసుకోవాలి. నువ్వు రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు దివ్య. కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకునేంతవరకు నేను వస్తూనే ఉంటా. 100 సార్లైనా నీకోసం తిరుగుతూనే ఉంటా. హలో, ఆ సంతోష్ గడ్ వాళ్ళ అమ్మకి భలే గర్వమే. ఏమైందమ్మా? ఆ సంతోష్కి వాళ్ళ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు.
శాలిని, శాలిని, ఏయ్ శాలిని, లేవే. ఏంటే పొద్దు పొద్దున్నే టార్చర్? జల్ది లేగవే. శాలిని, లేవే. జల్ది లేవే. శాలిని, ఏయ్ ఏమైంది? ఏ మెంటల్? సారీ ఏ, సంతోష్కి ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే పిచ్చి లేచిపోతుంది. నా ఫోన్ కూడా లేపట్లే. నిజంగానే ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని ఉంటాడా అనేవాడు? ఒప్పుకోక ఈ జనరేషన్లో అమ్మాయిలే చక్కగా లేరు, అలాంటిది అబ్బాయిలు చక్కగా ఉంటారా? కళ్ళు మూసి తెరిచేలోపు దూసుకెళ్ళిపోతారు. రాత్రి కదే నా కోసం 100 సార్లైనా తిరుగుతానన్నాడు. అప్పుడే ఎంగేజ్మెంట్కి ఎలా ఒప్పుకొని ఉంటాడేవాడు? తిరుగుతాడమ్మా నీకోసం రోజు పని పాట లేకుండా. నువ్వు పెద్ద ఎలిజబెత్ రాని మరి. పాపం తను రాత్రి కూడా వచ్చి నిన్ను బతిమలాడాడు. నువ్వు విన్నావా మాట? అందుకనే నీతో యూజ్ లేదని ఒప్పుకొని ఉంటాడు. గమ్మునుండవే బాబు, టెన్షన్ పెట్టకుండా. నేను వెళ్తున్నా ఊరికి. బాయ్. దివ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, నువ్వు జాగ్రత్త. భగవంతుడా, నా ఫ్రెండ్కంతా మంచి జరగాలని ఆశీర్వదించు తండ్రి. ఎంత పనిచేసిండమ్మా ఈ నా కొడుకు. రాత్రంతా నంగనచ్చి మాటలని చెప్పి ఇప్పుడేమో హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకుంటుడు. ఏంటి దివ్య సడన్గా నువ్వు ఇక్కడ? ఎప్పుడు వచ్చావు?
ఫోన్ ఎందుకు లేపట్లేవు? ఫోన్ చేసావా నువ్వు? సైలెంట్లో ఉంది. మీటింగ్లో ఉన్నా కదా, చూసుకోలేదు. స్టాఫ్ రూమ్లో మీటింగ్లో ఉన్నా. అటెండర్ హడావిడిగా వచ్చి మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు సార్, అర్జెంట్ అని చెప్తే కంగారు పడుతూ వస్తున్నా. అయినా ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసావు? మీ ఇంటి దగ్గరికి వెళ్ళా. హడావిడేం లేదేంటి? ఎంగేజ్మెంట్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఏం మాట్లాడుతున్నావు దివ్య? ఎంగేజ్మెంట్ ఏంటి? నాకంతా తెలుసు కానీ కవర్ చేయకు సంతోష్. ఈరోజు నీ ఎంగేజ్మెంట్ అంట కదా. నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నాకు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? మీ అమ్మ ఎవరినో సెలెక్ట్ చేసిందంటగా. ఎవరు నీకు చెప్పింది? మా అమ్మ చెప్పింది. మీ అమ్మకి ఎవరు చెప్పారు? ఏమో నాకు తెలీదు. నిజమా కాదా? అయినా ఇంకో అమ్మని పెళ్లి చేసుకుంటానని నువ్వేననుకున్నావు దివ్య? మీ అమ్మ మాట జవదాటవుగా, అందుకే భయమేసింది. నీకో విషయం చెప్తా, గుర్తుపెట్టుకో దివ్య. మా అమ్మనే కాదు, ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాధ పెట్టాలనుకో, అది వాళ్ళు మన మీద చూపించే మోర్ ఎఫెక్షన్. మనకు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని 100 రకాలుగా ఆలోచిస్తుంటారు. ఆ ప్రయత్నం వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనకి ఏదైనా నచ్చకపోతే కొంచెం సమయం తీసుకొని వాళ్ళకి అర్థమైన నచ్చ చెప్పాలంతే. అప్పుడు వాళ్ళే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. దానికి మనకు కావాల్సిన కొద్దిగా పాటిస్తే పోయేదే ఉంది చెప్పు. మా అమ్మకి నీ ఎంగేజ్మెంట్ అని ఎవరు చెప్పుంటారంటావు? 2 days బ్యాక్ మా అమ్మ మా బంధువుల ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడ మా కజిన్ ఒక అమ్మాయిని గురించి మా పక్కింటి ఆంటీకి చెప్పింది. చాలా మంచి అమ్మాయి. మన ఊర్లో ఆడాల సంగతి తెలిసి అది కాస్త స్ప్రెడ్ అయ్యి నాకు ఎంగేజ్మెంట్ అన్నట్టు క్రియేట్ అయ్యింది.